హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటున్నారా? అంతేలేండి. ఈ టైంలోనే కొంచెం మనకి టైం దొరుకుతది. ఈ టైంలోనే కొంచెం నడుము వాల్చామంటే కొంచెం మళ్ళీ పనులు చేసుకోవటానికి ఇదవుతది కదా! ఉదయం నుంచి లేచిన మొదలు పడుకునేదాకా హడావిడిగా పరిగెట్టడం అయిపోతుందండి ఆడవాళ్ళకి. ఇంక ఈ పిల్లలకి దసరా సెలవులు కదా! ఇంకా ఈ సెలవులు ఇస్తే పిల్లలు అసలు చెప్పిన మాట వినరు. ఇంకా వాళ్ళ పనులతో కూడా బిజీ అయిపోతారు. ఇంకా బాబుకైతే కాలేజీకి హాలిడేస్ ఇవ్వలేదండి. వాడికైతే లంచ్ బాక్స్ పెట్టాల్సిందే ఇంక నేనైతేని. ఇంక ఉదయాన్నే లేవటం, పనులన్నీ పూర్తి చేసుకోవటం, ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకోవటం, నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చి ముందుగా అయితే కాళ్ళకైతే పసుపు రాసేసుకున్నానండి. రాసేసుకుని గడపమ్మకు కూడా రాసేసి నాకు తోచిన డిజైన్ అయితే వేసేసానండి. వేసేసి గుమ్మంలో కూడా ముగ్గేసేసుకుని ముందుగా గడపమ్మను కూడా పూజించేసుకుని ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఇంకా దేవుడి మందిరంలో దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా బాబు ఇంట్లో ఉండగానే వాళ్ళిద్దరు ఇంట్లో ఉండగానే దీపారాధన చేసుకోవటం నాకు అలా అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇంట్లో ఉండగానే పూజ చేసుకుంటే వాళ్ళకి కూడా ఆ పాజిటివ్ అనేది ఉంటుందనేసి నా ఫీలింగ్ అనమాట. ఇంకా వాళ్ళు ఉండగానే పూజ చేసేసుకుంటానండి. పూజ అయితే చాలా బాగుంది. ఇంకా వాడి లంచ్ బాక్స్ కోసం ఇంకా పులిహోర అయితే చేస్తున్నానండి. వాడికి పులిహోర అంటే చాలా ఇష్టం కదా! ఇంక సరే ఇంకా వాడికి ఈజీగా ఉంటుంది అనేసి లంచ్ బాక్స్కి అయితే పులిహోర చేస్తానండి. వీడియో నచ్చేటట్టు అయితే లైక్ చేయండి.